చాలా మంది చేస్తున్న పొరపాటు ఏంటి అంటే గో సంరక్షణకు సంబంధించి గోవులన్నిటిని కూడా వాళ్ళు సేకరిస్తున్నారు. కానీ ఏం చేస్తున్నారంటే ఒక చిన్న ప్రాంతంలో ఒక 2 ఎకరాల్లో 5 ఎకరాలు ఏం చేస్తున్నారంటే గోవులని కట్టేస్తున్నారు. కట్టేసి ఏం చేస్తున్నారు, వాటికి దానా వేస్తూ ఉన్నారు, కంటిన్యూగా దానా వేస్తూ ఉన్నారు. ఆ దానా వేస్తూ అట్లాగే ఉంచుతున్నారు, వాటిని తిప్పట్లేదు. అలా తిప్పకపోవడం వల్ల ఏంటంటే గోవులకు కూడా అనారోగ్యం వస్తుంది. వాటికి ఈగలు కుడుతూ, దోమలు కుడుతూ, ఒకే రకమైన ఎండుగడ్డి తింటూ వాటికి అనారోగ్యాలు వస్తుంది. ఇది కూడా ఒక ఫెయిల్యూర్ నేను అబ్జర్వేషన్ చేసింది. అసలు గోరక్షణ అనేది ఎలా చేయాలి అనేది కొంతమంది అద్భుతమైన పండితులు, అనుభవజ్ఞులు అందరు చెప్పింది ఏంటంటే, గో సంరక్షణ చేయాలి అని అంటే గోవులకి మనం ఏం చేయాల్సిన అవసరం లేదు. ఏదైనా ఒక అటవీ ప్రాంతంలో మంచి స్థలం తీసుకోవాలి, సాయంత్రం పూట గోవులన్నిటిని కట్టేయాలి, పొద్దున్నే సూర్యోదయం అవుతూనే గోవులన్నిటిని వదిలేయాలి. ఒక గోరక్షకుడు 100కి 1 వ్యక్తి చాలు. చాలా అద్భుతంగా వింటాయి అవి. వాటికి ఉన్నంత విచక్షణ మనకు కూడా లేదు.